హాయ్ ఫ్రెండ్స్, అసలు మనిషికి చావు అనేది లేకపోతే మానవ సంబంధాలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. అండ్ ముందే చెప్తున్నా, భయపడే వాళ్ళు ఈ వీడియో చూడకండి. ఈ సృష్టిలో పుట్టించిన ప్రతి జీవి ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. ఈ చావు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వయసు అయిపోయిన వృద్ధాప్యం వల్ల చనిపోవడం, రెండు ఏ కారణం చేతనైనా యాక్సిడెంట్గా చనిపోవడం. పురాణాల ప్రకారం కొంతమంది దేవతలు మాత్రమే చావు అనేది లేకుండా చిరంజీవులుగా బ్రతికి ఉన్నారు. అందులో వ్యాసుడు, పరశురాముడు, స్వామి హనుమ, అశ్వత్థాముడు, బిభీషణుడు సృష్టిని సృష్టించిన దేవతలు జీవించి ఉన్నారు. మహాభారతం యుద్ధం నాటికి ఎంతోమంది వీరులు ఉన్నారు. వారందరూ ఉండడం మంచిది కాదని మహాభారత యుద్ధం ద్వారా చనిపోవాలని, భూభారం తగ్గించేందుకు మాత్రమే కురుక్షేత్ర సంగ్రామం జరిగిందని మన ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ సృష్టిలో మనిషికి చావనేది లేకపోతే మనిషి మనుగడ ఎలా ఉంటుంది, ఆ ఆలోచన విధానం ఎలా ఉంటుందనే ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది కదా. కానీ మనిషికి చావనేదే లేకపోతే జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనిషికి మరణం లేకపోవడం వల్ల కొన్ని పరిణామాలు ఎదురవుతాయి. అందులో ఒకటి బంధుత్వం లేకపోవడం, 2 ఆధిపత్య పోరు ఉండడం, 3 ఆహార కొరత ఉండడం, 4 గవర్నమెంట్ లేకపోవడం, జనాభా పెరుగుదల ఉంది కాబట్టి, 5 పెళ్ళిళ్ళు ప్రేమలు లేకపోవడం, 6 నిల్చోవడానికి కూడా స్థలం లేకపోవడం, 7 టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడం, 8 వందల వేల జనరేషన్స్ని చూడగలడం. మొదటగా చూసుకుంటే బంధుత్వం లేకపోవడం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడున్న సమాజంలో మన తల్లిదండ్రులు, భార్య పిల్లలు, సోదరులు, అక్క చెల్లెలు అనేక బంధాలు కొనసాగుతున్నాయి విజయవంతంగా. కానీ మరణం లేకపోవడం వల్ల బంధాలు విలువలు లేకుండా పోతాయి. మనిషికి దూరం అయితేనే విలువ తెలిసేది. కానీ దూరం అవ్వడానికి చావు లేదు కాబట్టి బంధాలు అనేవి అస్సలు ఉండవు. అంత స్వార్థం నిండి ఉంటుంది. 2 ఆధిపత్య పోరు. మనిషికి వయసు అయిపోతే తదనంతరం తన వారసులకి లేదా ఇతరులకి అధికారం రావడం జరుగుతుంది. కానీ మానవునికి చావు అనేది లేదు కాబట్టి ముందు కుటుంబాల సభ్యుల దగ్గరే ఆధిపత్య పోరు మొదలవుతుంది. అది కుటుంబంలో నిర్ణయాలైనా, పెత్తనమైన, ఒక పదవి వల్ల వచ్చే అధికారమైన, మనుషుల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది, ఖచ్చితంగా చెప్పవచ్చు. 3 ఆహార కొరత. క్రీస్తు పూర్వం సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు అనేక మంది వ్యవసాయం చేస్తున్నారు. మన దేశంలో సుమారుగా 130 కోట్ల జనాభా ఉన్న దేశంలోనే ప్రతి 6గులో ఒకరికి ఆహారం దొరకడం లేదు. చావు అనేది లేకపోతే 3 పూటలు తినడానికి కూడా యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఇది చెప్పడంలో సందేహమే లేదు. 4 అధిక జనాభా. ఇప్పుడున్న పరిస్థితులలో భారతదేశంలో 130 కోట్ల జనాభాలో సౌకర్యాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సులో ప్రయాణానికి, ఉండటానికి స్థలం, ఇల్లు లేకపోవడం, భూమికి అధిక రేట్లు ఉన్నాయి. మానవునికి దీర్ఘాయువు ఉంటే నిల్చోడానికి కూడా స్థలం ఉండేది కాదు. టెక్నాలజీతో వేరే గ్రహాన్ని కూడా వెళ్ళేవారేమో ఒకవేళ. 5 గవర్నమెంటు లేకపోవడం. అధిక జనాభా ఉండే భూమి మీద గవర్నమెంటు ఉండేది కాదు అసలు. అందరూ ఇష్టారాజ్యంగా జీవించేవారు. 6 వివాహం. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ భూమి మీద స్త్రీ పురుషులకి 20 సంవత్సరాల తర్వాత వివాహం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలు, ఆ పిల్లలు పెద్ద అవ్వడం, వారికి పెళ్ళిళ్ళు చేయడం, వారు ముసలి వాళ్ళు అవ్వడం జరుగుతున్న ప్రక్రియ. కానీ చావు అనేది లేకపోతే జీవిత భాగస్వామితో కలకాలం కలిసి ఉండడం జరగని పని. అది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 సంవత్సరాల జీవితంలోనే ఒక్కొక్కరు 3, 4 చేసుకుంటున్నారు. కానీ వేల లక్షల సంవత్సరాలు జీవించే సమయం ఉన్న మనుషులు కొన్ని వందల పెళ్ళిళ్ళు చేసుకుంటారేమో. వారికి సంతానం మీద కూడా ప్రేమానురాగాలు ఉండవనే చెప్పాలి. ఒకరిని లేదా 10 మందిని ప్రేమించవచ్చు, కానీ 100 మందిని సంతానం ఉంటే ప్రేమానురాగాలు ఉండవని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందుకేనేమో పురుషుడి వీర్యంలో 30 కోట్ల మంది స్త్రీ గర్భంలోకి పంపితే ఒకరిద్దరు మాత్రమే వస్తున్నారు. బహుశా ప్రేమానురాగాలు ఉండవనేమో దేవుడు ఇంత పని చేశాడని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. 7 వందల వేల జనరేషన్స్ని చూడగలగడం. సాధారణంగా ఒక ఇంట్లో మనవడో మనవరాలో పుట్టినంత వరకే తాతయ్య, నానమ్మలు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అందుకే ఒకరిపై ఒకరికి విపరీతమైన ప్రేమానురాగాలు ఉంటాయి. కానీ మనిషికి చావే లేకపోతే తన వీర్యం ద్వారా పుట్టిన వారసులు, మనవడు, మునిమనవళ్ళు చూడగలుగుతారు. తన వంశాన్ని వందల వేల జనరేషన్స్ని చూడగలుగుతారు. కానీ వారిపై ప్రేమ ఉండడం చాలా అరుదు అని చెప్పవచ్చు. అందుకే మానవుడికి చావనేదే లేకపోతే ఈ సృష్టి అంతా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ప్రేమానురాగాలు, పెళ్ళిళ్ళు, గవర్నమెంట్ అధికారం కోసం యుద్ధాలు, తిండి కొరత, ఇతర అనేక సమస్యలు వస్తాయని భగవంతుడు జనన మరణాలు పెట్టినాడు అని తెలుస్తుంది. పుట్టినవాడు చావకపోతే అనేక సమస్యలు వస్తాయి. అందుకే మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు శరీరం ఉండి
చనిపోయేట్లు దేవుడు డిజైన్ చేశాడని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారుగా మనిషికి మరణం రాకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో. అందుకే భగవంతుడు మనందరికీ మరణం ప్రసాదించాడని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా స్టోరీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.